హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే జున్ను పాలు తయారు చేయడం అనమాట. సో అమ్మమ్మ కాలం కానీ అమ్మ వాళ్ళ కాలంలో కానీ జున్ను హీట్ చేస్తేనే పాలని విరిగిపోయేవి. సో ఈ కాలంలో ఆ జున్ను పాలు ఎక్కువ దొరకట్లేదు కాబట్టి ఉన్న పాలతో అడ్జస్ట్ అవ్వాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఒక నిమ్మకాయ పిండండి లేదా వెనిగర్ వేయండి. చిన్నగా పాలు విరగడం స్టార్ట్ అవుతాయి. మరి ఎక్కువ ఒకేసారి పిండకండి, ఎందుకంటే తొందరగా విరిగిపోతాయి అనమాట. అలా అంటే టేస్ట్ ఉండదు. ఇలా చిన్నగా పిండుకుంటూ పాలన్నీ కూడా విరగొట్టుకోవాలి. అప్పుడు అమ్మమ్మ కాలంలో కానీ అమ్మ వాళ్ళు కానీ ఏం చేసేవారంటే జున్ను పాలు వేడి చేస్తేనే జున్ను విరిగిపోయేదనమాట. క్లాత్లోకి వేసి వాటర్ని వంపేసి చక్కెర వేసి ఇచ్చేవాళ్ళు. ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. సో ఆ పద్ధతిని ఇప్పుడు నేను కూడా తయారు చేస్తున్నాను అనమాట. చూస్తారు కదా జున్ను పాలు ఎలా తయారయ్యిందో. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక క్లాత్లో పెట్టుకొని, లేదంటే జ్యూసీగా కావాలంటే కొన్ని వాటర్ వంపేసి ఇంకొన్ని అలాగే పెట్టుకొని చక్కెర వేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.